వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. మేమైతే పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదా. సో పార్ట్ 2 అయితే అప్లోడ్ చేయబోతున్నాను. నేనైతే విజయవాడ నుంచి కాకినాడకు వచ్చేసాను. కాకినాడకు ఎందుకు వచ్చాను అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీడియో ఎట్లుందో. ఓకేనా ఫ్రెండ్స్? మీరైతే ఇప్పుడు వీడియో కంటిన్యూగా చూసేసేయండి. నేనైతే కాకినాడకి ఎందుకు వచ్చాను అంటే ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. అంటే చాలా మొక్కులు తీర్చుకుంటే జరుగుతాయి అన్న టాక్ నడుస్తుంది. సో మా వరకు వచ్చింది, మేమెందుకు పోకూడదు అన్నట్టయితే మేము వెళ్ళాము. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. అసలు ఏందబ్బా ఇదంతా చెప్తుంది, ఏ ఊరు అని అనుకుంటున్నారా? కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి దగ్గరికి అయితే మేము వెళ్ళానండి. ఈ టెంపుల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు కొంతమంది అయితే వెహికల్లో, అంటే వాళ్ళ ఊరికి సరౌండింగ్, కాకినాడకి సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ గురించి తెలియచ్చు, తెలియకపోవచ్చు. లేకపోతే దూరంలో ఉన్న వాళ్ళు కానీ, చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో చాలా దూరం నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో క్లియర్ కట్గా అర్థం అవ్వాలి అన్నట్టయితే ఈ వీడియోనైతే నేను తీశాను. ఎందుకంటే రూట్తో సహా కొంచెం ఫాస్ట్గా వీడియో అయితే తీసానంటే, స్లోగా ఉంటే చాలా లెంతీ అయిపోతుంది కదా వీడియో, ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకోసమే నేను స్టార్టింగ్ రూట్ నుంచి అయితే నేను మీకు చూపిస్తున్నాను. రైల్వే స్టేషన్ నుంచి దిగినాక అక్కడ చాలా ఆటోస్ ఉంటాయి. వాళ్ళే వారాహి టెంపుల్ అమ్మవారి దగ్గరికి అంటే వాళ్ళే తీసుకుపోతారు. ప్రతి ఒక్కరికైతే అంటే ఒక్క పర్సన్కి వచ్చేసి 40 రూపీస్ అయితే తీసుకుంటారు అమౌంట్. అంటే తెలియని వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవాలని ఆలోచిస్తారు. సో అందుకోసమే చెప్తున్నా. ఒక మనిషికి వచ్చేసి 40 రూపాయలు ఓన్లీ పోను, మళ్ళీ రావటానికి కూడా 40 రూపీసే. రాను పోను 80 రూపీస్ అవుతుంది ఒక్క పర్సన్కి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తెలియని వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ తీసుకుంటారు ఆటోకి వెళ్ళినప్పుడు. ఇంకోటి, ఇంకా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది వెహికల్స్లో కూడా వెళ్తుంటారు కదా, బండిలో వెళ్తుంటారు బైక్ మీద. సో వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి ఈ వీడియో అన్నట్టయితే తీస్తున్నానండి. ఓకేనా? ఇది ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్పెషల్ ఏంటి, XYZ మొత్తం అయితే నేను చెప్తాను. సరేనా? మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వారాహి అమ్మవారి ఆలయం కొవ్వూరు గ్రామం కాకినాడ సమీపంలో ఉందండి. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలో ఒక భాగమై ఉందండి. ఇది కాకినాడ పట్టణానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో సుమారు 7,293 మంది అయితే ఉన్నారండి. కొంచెం మంచి రవాణా సౌకర్యాలతోనే ఉంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు బాగా వర్షం వస్తుంది కాబట్టి కొంచెం బురదగా ఉంది. వర్షం లేనప్పుడు అయితే వెళితే ఇంకా మంచిగా ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు అని నాకు అనిపించింది. భక్తులు ఆలయాన్ని దర్శించటానికి ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం వేళలలో వస్తుంటారండి. పండుగ రోజుల్లో మరియు నవరాత్రుల సమయంలో ఎక్కువ మంది భక్తులు హాజరవుతారండి. దీనివల్ల ఆలయం కొంచెం బాగా రద్దీగా ఉంటుందండి. మేము వచ్చేసి నవరాత్రులలోనే వెళ్ళాము. నవరాత్రులు 8th డే ఏమో మేము వెళ్ళామండి. మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీరు చూస్తుంటారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 7 కల్లా అయితే మేము రీచ్ అయ్యాము. సో అక్కడ రూమ్స్ ఉండే, అంటే రూమ్స్ అంటే అక్కడ కట్టిస్తున్నారు. అక్కడ అంటే అంత మంచిగా లేదు, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం 50% అయిపోయింది, ఇంకొంచెం 50% ఉంది. ఇంకా అక్కడే స్నానాలు చేసుకుని దర్శనం అయితే చేసుకున్నాము. చూస్తున్నారు కదా, మేమైతే అమ్మవారి టెంపుల్కి అయితే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే ఆటో ఇంకా ముందుకు పోదు అనేసి. ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్కి వెళ్ళటానికి స్ట్రైట్గా ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ ఎండింగ్లో అయితే ఆటో ఆపేశారు. ఆపేసిన తర్వాత అక్కడి నుంచి అయితే మేము కొంచెం దూరం నడుచుకుంటూ అయితే వస్తున్నాము. చూడండి, వచ్చే రూట్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అమ్మవారికి సంబంధించిన పూజకి సామాగ్రి అయితే అన్నీ అయితే ఇక్కడ పెట్టి ఉన్నాయి. టెంకాయ కానీ, కుంకుమ పసుపు కానీ, పటాలు కానీ, తాయిత్తులు అంటే ఉంటాయి కదా కొన్ని, అవన్నీ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. టిఫిన్ చేయాలనుకున్నా సరే ఇక్కడ టిఫిన్ సెంటర్ కూడా అవైలబిలిటీ ఉంది. చూడండి, ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ కాడ కొంచెం రూట్ సరిలేదని అయితే కొంచెం రూట్ కూడా మంచిగా చేస్తున్నారు.
చూడండి పూజ సామాగ్రి అని చెప్పిన కదా, అన్నీ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అమ్మవారికి చీర పెట్టాలి అన్నా సరే, చీరకు సంబంధించిన ఐటమ్స్ కానీ అన్నీ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. చూడండి మేము చెప్పాను కదా 7కి అలా వచ్చాము అనేసి. చూడండి 7 ఎంతమంది జనాలున్నారో. మేము గబగబా రెడీ అయ్యేసి స్నానాలు చేసి వచ్చేసరికి ఇంకా చాలా మంది అయితే జనాభా అయితే పెరిగిపోయారు. నేను ఇప్పుడు చూపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఆడ పైన టాయిలెట్స్ అని రాసింది కదా, దానికి పక్కనే ఒక బిల్డింగ్ ఉంది కదా, అక్కడే అండి మేమైతే స్నానాలు చేసుకున్నాము. అదే చెప్పా కదా కొంచెం ఫినిషింగ్ అయిపోయింది, కొంచెం ఉందని. సో మేమైతే అక్కడనే స్నానాలు చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే పసుపు అంటే ప్రతి ఒక్కరైతే కాళ్ళకి పసుపు రాసుకొని అయితే మంచిగా టెంపుల్కి అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ స్పెషల్ అంటే అమ్మవారికి కంద దీపం అయితే పెడతారండి. కంద దీపం ఈ స్పెషల్ మెయిన్ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళు కంద దీపం అయితే పెట్టేసి, అంటే కంద దీపం పెట్టి మొక్కుకుంటే మంచి జరుగుతుంది, కోరుకున్నది జరుగుతుంది అని అయితే చెప్పారు. ఇప్పుడైతే క్యూ లైన్లో నిలబడైతే మనం వెళ్ళాలి. అంటే చాలా పెద్ద క్యూ లైనే ఉందండి. చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు. నవరాత్రుల టైం అని చెప్పినా కదా. చూడండి మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంతమంది కుప్పలుగా జనాలు అయితే ఉన్నారు. వీళ్ళల్లో ఎట్లో ఇట్టు వెళ్ళి టెంకాయ అయితే కొట్టుకొని మేమైతే కంద దీపం అయితే వెలిగించామండి. ఎందుకంటే టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడైతే ఫస్ట్ అయితే కంద దీపం వెలిగించి టెంకాయ కొట్టుకొని అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మంది అయితే కంద దీపం పెడుతున్నారు. చూడండి నవరాత్రుల టైంలో కాబట్టి చాలా మంది అయితే జనాలు ఉన్నారు. ఇక్కడేనండి, ఇక్కడ టాయిలెట్స్ అని రాసింది కదా, దానిపైన అయితే మేము పక్కనే ఒక బిల్డింగ్ ఉంది కదా, అక్కడే పైన మేమైతే ఫ్రెష్ అప్ అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. చూస్తున్నారు కదా నేను చూపించిన ఈ క్లిప్లో అయితే చాలా మంది అయితే పసుపు రాసుకొని వెళ్తున్నారు. చాలా మంది లేడీస్ అందరూ ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు కాళ్ళకి పసుపు రాసుకొని అయితే అమ్మవారికి దర్శనం చేసుకోవటానికి అయితే వెళ్ళిపోతున్నారండి. చూస్తున్నారు కదా జనాభా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ టెంపుల్ పక్కనే ఒక ట్యాంక్ అయితే కట్టిస్తున్నారండి, పెద్ద ట్యాంక్. అది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. చూడండి క్యూ లైన్లోకి అయితే ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాము. క్యూ లైన్ అయితే చాలా పెద్దగానే ఉంది, చెప్పా కదా నవరాత్రి టైంలో అనేసి. మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క వారాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. కొన్ని చోట్ల వారాహిని భూదేవిగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె భూమిని రక్షించే శక్తిగా ప్రసిద్ధి చెందారంటండి. ఆమె సప్తమాతృకాల్లో ఒకరుగా పూజించబడుతూ భక్తులకు ధైర్యం, విజయం మరియు రక్షణ కల్పిస్తుందని ఇక్కడి నమ్మకం అండి. వారాహిదేవి శూకర ముఖాన్ని కలిగి ఉంటారు. ఇది వరాహ అవతారానికి సంబంధించిన శక్తిని ప్రతిబింబిస్తుంది. ఈమెను అసురులపై విజయం సాధించేందుకు పుట్టిన శక్తిగా కూడా భావిస్తారు. ముఖ్యంగా విప్రచిత్తి అనే అసురుని అంతం చేయటానికి ఈమె రూపం ప్రాచుర్యం పొందింది. వారాహిదేవి చేతిలో గద, ఖడ్గం మరియు ఇతర దివ్య ఆయుధాలు ఉంటాయి. ఇవి ఆమె యోధ స్వరూపాన్ని తెలియజేస్తాయండి, ప్రాముఖ్యత కలిగి ఉంటాయండి. ఎందుకంటే అమ్మవారి శక్తిని రాత్రి సమయంలో పూజించడం వల్ల మరింత ఫలితం వస్తుందని భక్తులు విశ్వసిస్తారండి. ఫలితం దక్కుతుంది అనేది. సో అమ్మవారికి సంబంధించిన స్టోరీ అయితే ఇది అండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కంద దీపం అనేది మర్చిపోద్దండి, స్పెషాలిటీ ఇక్కడ. ఎందుకంటే అమ్మవారికి కంద దీపం పెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అండి. చూసారు కదా ఎంతమంది జనాభా ఉన్నారో, చాలా మంది జనాభా ఉన్నారండి. ఇక్కడ టెంపుల్లోకి అయితే మొబైల్ అలో లేదు, అందుకోసమే నేను చూపించలేకపోతున్నాను. మిగతా అమ్మవారి లోపల టెంపుల్ ఎట్లా ఉంది ఏంటి అమ్మవారిని అయితే చూపించలేను అండి. సో ఇదండి అమ్మవారికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పార్ట్ 3 మళ్ళీ స్టార్ట్.